హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ అమ్మఒడి కోసం మరొక అప్డేట్. ఫ్రెండ్స్, చాలామంది అయితే నాకు క్వశ్చన్స్ అడగడం జరిగారు. చైల్డ్ ఇన్ఫో అంటే ఏంటి, దాన్ని ఎలా అప్లై చేసుకోవాలని. చైల్డ్ ఇన్ఫో అంటే ఏమిటో కూడా నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇంకో డౌట్ అయితే చాలామంది రేస్ చేశారు. సార్, మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా సార్, మేము వేరే వేరే బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలా, ఒకే బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలనేసి. సో దాని గురించి కూడా నేను ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వనున్నాను ఫ్రెండ్స్. అలాగే మనకి డిసెంబర్ 16న ఎలిజిబుల్ లిస్ట్ పెడతారు. కానీ అది ఫైనల్ లిస్ట్ కాదు ఫ్రెండ్స్. ఫైనల్ లిస్ట్ ఎప్పుడు పెడతారు, దాన్ని ఎలా చెక్ చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకు వీడియో ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతది ఫ్రెండ్స్. సో ఇంకెందుకు లేటు, దిస్ ఈజ్ తేజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్, తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడైతేనే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీ వరకు అందుతది. అలాగే ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కిందనున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియోగా నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. లెట్స్ బిగిన్ ది వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది అమ్మఒడికి సంబంధించిన అఫీషియల్ మనకి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చైల్డ్ ఇన్ఫో కోసం కరెక్ట్‌గా అయితే మీకు ఇవ్వడం అయితే జరిగింది. నేను అదైతే మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఆ చైల్డ్ ఇన్ఫో అంటే ఏంటి? సో అది మళ్ళీ వేరేగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా అని మీకు డౌట్ వచ్చుంటది. సో దాని గురించి అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఆరో పాయింట్, పాఠశాల చైల్డ్ ఇన్ఫో, కళాశాల విద్యార్థులకి జ్ఞానభూమి డేటా, బియ్యం కార్డు, తల్లి సంరక్షణ బ్యాంకు అకౌంట్, ఐఎఫ్‌సి కోడ్ మరియు ఆధార్ సీడింగ్ అప్డేట్. ఫ్రెండ్స్, ఈ చైల్డ్ ఇన్ఫో అంటే ఏమీ కాదు. మీకు ఇచ్చిన ఆధార్ కార్డు లేదా రైస్ కార్డు లేదా అంతకుముందు రిజిస్ట్రేషన్ అయిన చైల్డ్ యొక్క డేటా అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. చైల్డ్ ఇన్ఫో అంటే సో చైల్డ్ యొక్క టోటల్‌గా ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్‌గా ఉందా లేదని చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో చెక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ క్లారిటీగా అయితే ఇవ్వడం జరిగింది. 2020 నుంచి 2021 విద్యా సంవత్సరం గాను రాష్ట్రంలో ఎయిడెడ్ కోడ్ కలిగిన పాఠశాలలకు 6/1/824 మరియు జూనియర్ కళాశాలలు మళ్ళీ అలాగే మిగతా విద్యార్థులు కూడా ఇచ్చారు. ఈ పాఠశాల కళాశాలలో ప్రవేశం పొందిన విద్యార్థుల జాబితాను ఆన్లైన్లో చైల్డ్ ఇన్ఫో లేదా జ్ఞానభూమి పోర్టల్ పొందుపరచబోయాయి. ఈ వివరాలు పూర్తిగా కలిగిన విద్యార్థులకి బట్టి అర్హులైన తల్లుల సంరక్షణ జాబితాలో 6 అంకెల ప్రకారం పరిశీలించి 16/12/2020 నాటికి విడుదల చేయనుండగా చెప్పారు ఫ్రెండ్స్. సో ఎవరైతే ఎయిడెడ్ స్కూల్స్‌లో అయితే చదువుతుంటారో, నెక్స్ట్ ఆ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఉందో చైల్డ్ ఇన్ఫోలో, మళ్ళీ బియ్యం కార్డ్‌తో లింక్ అయ్యి ఉందో, లేదా ఆధార్ కార్డ్‌తో లింక్ అయ్యి ఉందో, సో ఇవన్నీ డేటా అంతా కలెక్ట్ చేసి లాస్ట్ టైం ఎవరెవరికైతే అమౌంట్ పడిందో, సో ఇవన్నీ డేటాని కలెక్ట్ చేసి మనకు 16థ్ అయితే ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఆ లిస్ట్‌లో మీ పేరు ఒకవేళ లేకపోయిందనుకోండి, మళ్ళీ మీరు వెంటనే అప్లై చేసుకోవాలి. ఆ ప్రాసెస్ కూడా నేను నిన్న వీడియోలో చేసినప్పుడు నేను చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ ప్రాసెస్ ఏంటంటే మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ డిసెంబర్ 30న మనకి ఫైనల్ లిస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. డిసెంబర్ 30 ఫైనల్ లిస్ట్‌లో మీ పేరు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు జనవరి 15 అయితే మీకు రూ. 15,000 అయితే మీ అకౌంట్‌లో అయితే పడతాయి ఫ్రెండ్స్. ఒకాళ అప్పుడు గాని మీకు పేరు లేకపోయిందంటే మళ్ళీ మీకు ఛాన్స్ ఉండదు ఫ్రెండ్స్. సో ఇప్పటి నుంచే మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్‌తో తొందరగా వెళ్ళి మీరు అప్‌లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది చైల్డ్ ఇన్ఫో గురించి. సో చైల్డ్ ఇన్ఫో అయితే సో మనం ఏం చేస్తామంటే ఆధార్ కార్డ్ అయితే ఆ అబ్బాయి పేరున లేకపోవడం, లేదంటే దానికి సంబంధించిన ఏమైనా కరెక్షన్స్ ఉంటాయి. సో ఆ కరెక్షన్స్ అన్నీ తొందరగా చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆధార్ కార్డే కాదు, బియ్యం కార్డ్ కావచ్చు, ఇంకా చైల్డ్ ఇన్ఫోకి సంబంధించిన వెబ్సైట్‌లో ఆ డీటెయిల్స్ ఏమైనా రాంగ్ ఉంటే వెంటనే కరెక్ట్ చేసుకొని మీరు అప్‌లోడ్ చేసుకుంటే మీ హ్యాపీగా 16థ్‌నే మీకు లిస్ట్‌లో అయితే మీ పేరు ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇంకొక డౌట్ అయితే నాకు మేజర్‌గా రైజ్ చేసింది ఏంటంటే, సార్ మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్. ఒక బాబు వేరే స్కూల్‌లో చదువుతున్నాడు, ఒక బాబు వేరే స్కూల్‌లో చదువుతున్నాడు. సో నేను వేరే వేరే అకౌంట్లు ఇస్తాను అనంటే, మీరు వేరే వేరే అకౌంట్లు ఇస్తే ఏ అకౌంట్‌లో కూడా అమౌంట్ పడదు ఫ్రెండ్స్. సో మీరేం చేయాలంటే, ఎందుకంటే మీరు రైస్ కార్డ్ అనేది కంపల్సరీగా అయితే సబ్మిట్ చేయాలి. సో రైస్ కార్డ్ సబ్మిట్ చేసినప్పుడు ఒక రైస్ కార్డ్‌లోనే ఇద్దరి పేరు ఉంటది. సో ఖచ్చితంగా తల్లి ఒకరే కాబట్టి, సో తల్లికి సంబంధించిన ఖాతా ఒకటే ఉండాలి. సో ఒకటే ఉంటే ఖచ్చితంగా ఇద్దరి అమౌంట్ కూడా పడతది ఫ్రెండ్స్. సో ఒకళ్ళది ముందు పడొచ్చు, ఒకళ్ళది వెనక్కి పడొచ్చు, లేదా ఒకేసారి పడొచ్చు. సో ఇలాగైతే జరగడం జరుగుతది. కానీ 2 అకౌంట్లు గాని ఇవ్వడం జరిగిందనుకోండి, మళ్ళీ ఆధారు, బియ్యం రైస్ కార్డు, నెక్స్ట్ తల్లి ఇవన్నీ చెక్ చేసుకున్నప్పుడు ఎక్కడైనా ఓవర్‌లాప్ అయ్యి
ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అప్పుడు 2 అమౌంట్ కూడా పడదు. అనవసరంగా ఇనెలిజిబుల్ లిస్ట్‌లోకి వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్. సో, అలాంటి తప్పేం చేయకండి. ఒక అకౌంట్ ఇవ్వండి ప్రాబ్లమ్ లేదు. ఒక అకౌంట్ ఇచ్చిన వాళ్ళందరికి పడతాయి. లాస్ట్ టైమ్ అయితే ఈ తప్పు చేసే చాలా మందికైతే ₹15,000 అయితే అమౌంట్ అయితే పడలేదు ఫ్రెండ్స్. సో, ఒక అకౌంట్ అయితే ఇవ్వండి. సో, ఒక అకౌంట్ ఇచ్చినోళ్ళకి ఖచ్చితంగా అయితే అమౌంట్ అయితే పడతాయి ఫ్రెండ్స్. సో, లాస్ట్‌గా చూసుకుంటే మనకు ఫైనల్ లిస్ట్ అనేది డిసెంబర్ 30న అయితే మనకి పెట్టడం జరుగుతది ఫ్రెండ్స్. 16వ తారీఖున లిస్ట్‌లో మీ పేరు ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. పేరు లేకపోతే మాత్రం వెంటనే 17థ్‌నే మళ్ళీ మీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని ఏవైనా తప్పులుంటే కరెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. కరెక్ట్ చేసుకొని డిసెంబర్ 30 కల్లా మీ నేమ్ ఉన్నట్టుగా చూసుకోండి. సో, డిసెంబర్ 30న ఎవరికైతే నేమ్ ఉంటదో వాళ్ళందరికి కూడా జనవరిన అమ్మఒడికి సంబంధించిన అమౌంట్ అయితే వాళ్ళ అకౌంట్‌లో అయితే వేయడం అయితే జరుగుతది ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. ఇంకా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియోస్ అయితే నేను చేస్తాను. సో, ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ యూజ్‌ఫుల్ అవుతది కాబట్టి చాలా మందికి డౌట్స్ ఉంటాయి కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే రిఫర్ చేయండి ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ దిస్ ఈస్ తేజ. యూ ఆర్ వాచింగ్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. సైనింగ్ ఆఫ్.